వల్ల ప్రయోజనాలు తెలుసుకోబోతున్నాం. మామూలుగా మనందరికీ కూడా కారము అనేది పదార్థంలో వండుకునేటప్పుడు ఒక రకమైన రుచిని ఇస్తూ ఉంటుంది. కేవలం ఉప్పగా ఉన్నా బాగోదు, కేవలం పుల్లగా ఉన్నా బాగోదు, అచ్చంగా కారంగా ఉన్నా బాగోదు. ఇవన్నీ సమపాళల్లో కలిస్తేనే రుచి అనేది వస్తుంది అక్కడ. అందుకని అన్నిట్లోకి వెళ్ళా కూడా కారం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. కానీ కారం వల్ల చాలామందికి ఒక డౌట్ ఉంది. అల్సర్లు, ఎసిడిటీలు, కడుపులో మంటలు, ప్రేగు పోతలు, వీటన్నిటికీ యాసిడ్ రిఫ్లక్స్కి అన్నిటికీ కారణం కారమే అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇలాంటి వాటికి కారానికి సంబంధం ఉండదండి. మామూలుగా మీరు ఈ కారం కాస్త ఎక్కువ పడిందంటే మిగతావన్నీ ఎక్కువ పడుతున్నాయి. అక్కడ ఉప్పు, చింతపండు, మసాలాలు వాటికి ఎక్కువ వస్తుంది. అసలు కారానికి జబ్బులు ఉండవండి. మన పొట్ట ఎంత స్ట్రాంగ్దంటే మలం ప్లేట్ మీద మలం అంటుకుపోతే దాన్ని క్లీన్